श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్య విక్రమ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు మనకు అందించిన విషయంలో పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులోని విషయాలు ఉన్నట్టుగా చదివిన అందులోని భావం మనం అవగతం చేసుకోలేకపోతున్నాం. కారణం లోతుగా పరిశీలించే విధానం మనకు తెలియకపోవడం వల్ల. ఏదైనా ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువైనా కానీ, ఒక విషయమైనా కానీ లోతుగా పరిశీలించగలిగితే అద్భుతమైన భావాల నుండి, లేకపోతే అందులో ఉన్న జ్ఞానం నుండి మనకు అందుతుంది. మహర్షి గారు అనేక గ్రంథాలు రచించారు. సాయి రామతము, గురు చరిత్ర, ప్రభురామృతము, తాజుద్దీన్ బాబా, వెంకటేశ్వర స్వామి, రాకాలి బాబా, కిరాల స్వామి, ఆనందమాయి, పాలపాడి గురువు గారు, శివటామమ్మ, మరి జిల్లెలిముడి అమ్మ, అనేక మంది మహాత్మచరిత్ర అందించారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బుద్ధ ధ్యాన హృదయం ఒక ఎత్తు. ఎందుకు అలా మనం వివరించుకుంటున్నామంటే ఆ చరిత్రలన్నీ కూడా, మహాచరిత్రలు అన్నీ కూడా ఆచరణ యోగ్యంగా ఉంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఆచరణయోగ్యంగా అనిపించినప్పుడు ఆ ఆచరణయోగ్యంగా ఎలా మలుచుకోవాలో తెలుపుతుంది బుద్ధ ధ్యాన హృదయం. అంటే కాస్త క్లిష్టమైన విషయమై ఇందులో నింపబడి ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ క్లిష్టంలోనే మనకు కావలసిన జ్ఞానం లభ్యమవుతుంది. గత వారం ఏం చూసుకున్నాం? కేవల శ్రద్ధ యొక్క ఆంతర్యమేమిటి అని 2 పాటలుగా వివరించుకున్నాం. మరి ఇక్కడ మనం కేవల శ్రద్ధ అంటే ఏమిటి? పదే పని గుర్తుకోవాలండి. కేవల శ్రద్ధ బుద్ధుడు ఎందుకు చెప్పాడు అంటే, కేవల శ్రద్ధలో ఎలా ఉంటుంది? శ్రద్ధ వేరే, కేవల శ్రద్ధ వేరే. కేవల శ్రద్ధలో ప్యూరిటీ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది. ఆ తెలుసుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం పొందగలము అనే భావాన్ని తెలుసుకుంటే దాని పట్ల అంకిత భావం ఉంటుంది. ఎప్పుడైతే అంకిత భావం ఉంటుందో మళ్ళీ అనుక్షణము జరుగుతుంది. ప్రతి ఒక్క దానిని గుర్తిస్తూ ఉండడం జరుగుతుంది. అణువణువునందు, కణకణమునందు ఈశ్వర యొక్క శక్తి వ్యాపించి ఉంది. మరి వ్యాప్తి ఉంది, వ్యాపించి ఉంది. వ్యాప్తి ఉంది ఒక దగ్గర, వ్యాపించి ఉన్నది అంతటా ఉంది. మరి అంతటా ఉన్నదాన్ని గ్రహించాలంటే సూక్ష్మమైన దృష్టి కావాలి. అలా సూక్ష్మమైన దృష్టి మరి బాబా చేతుల్లో అందించున్నారండి. ఇప్పుడు దాసిగను ఎంత గొప్ప పండితుడు, శాస్త్రాలు తెలిసిన వాడు అయినప్పటికీ ఈశోపనిషత్తు సారంలో నాకు అర్థం తెలియలేదు ఏర్పడుతుంది అందరిని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడు చెప్పిన సమాధానం ఆయన శ్రద్ధ చేస్తలేకపోయింది. చివరి బాబా జరుగుతున్నప్పుడు బాబా ఏం చెప్పాడు? దాని అర్థం చెప్పలే. ఒక పని పిల్లని దీక్ష పెట్టి వెళ్ళమని చెప్పాడు. ఒక పని పిల్లని దీక్షలో పని పిల్లని మీకు సమాధానం చెప్పింది చెప్పాడు.
ఆ సంగతి మనం చదివాము, చదువు స్థాయిలో చూసాము కూడా. అందులోండి సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. సుఖము దుఃఖము నీ మనసు కల్పించేది. కర్మము ఈశ్వరమయం, ప్రసాదమని ఎవరైతే గుర్తిస్తాడో వాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆనందిస్తాడు. ఇది చెప్పేది బుద్ధదేవుడు కూడా. అదేంటి, మనస్సుని తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేదానికి ఈ కేవల శ్రద్ధ అనేది, అంటే బే అటెన్షన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఈ గ్రంథాన్ని పరిశీలించుకోవాలి అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనసు కోటి వంటిదని మనం చాలాసార్లు వివరించుకున్నాము. ఈ వాక్యాన్ని ఒక మహాదేవుడు చెప్తాడండి. ఈ మనసు కోటిరా రామ అన్నాడు మహాకవి. ఈ మనసు కోటిరా రామ, రామంటే నాకు వచ్చి త్యాగే ఉండొచ్చేమో. అంటే కంటి కనిపించకుండా జీవితం అనే మహానాటకాన్ని నడిపించే ప్రధాన సూత్రధారని మనసు. మనసు కంటికి కనిపిస్తుంది. మనసు మాట మనకి శబ్దరూపంగా అనిపించదు. ఈ మనసు మన చేత మంచి చేయిస్తుంది, చెడు చేయిస్తుంది. మన పాపానికి పుణ్యానికి, ఖ్యాతికి అపఖ్యాతికి మూలమైంది ఇదే. సామాన్యులైన అసామాన్యులైన మనసు చెప్పినట్టు నడుచుకోవాల్సింది. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగండి. మనసుని ఎదుగుదలో, మనసును తెలుసుకోవడంలో కేవల శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది హెడ్లైన్ ఇక్కడ. అంటే ఇక్కడ బాగా మనం లోతుగా ఆలోచించాలి కదండి. మరి మన మనసుకే పాప పుణ్యానికి నాంది అన్నాము, ఖ్యాతికి అపఖ్యాతికి అదే కారణం అన్నాము. అటువంటిప్పుడు మనసుని మనం దానికి పరిగెత్తే మధ్య కళ్ళెం వేయాలి, దాన్ని నియంత్రించాలి. లేకపోతే ఏమవుతుంది, మహర్షుల సైతం సంయమనం కోల్పోయి అర్షిద్వారికి దాసులై అనవసరంగా అసందర్భంగా, పదం ఇక్కడ శాపం ఇవ్వచ్చు, అవసరానికి ఇవ్వచ్చు, సందర్భానికి ఇచ్చి ఇవ్వచ్చును. ఇక్కడ అనవసరంగా అసందర్భంగా శాపాలిచ్చి వాళ్ళు శాపాలు పాలయ్యారు. శాపాల పాలైతే అపఖ్యాతి పొందారు. దాని ఉదాహరణ కౌశికుడు చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దానికి కేవలం శ్రద్ధని తద్వారా దాన్ని నిరోధించవచ్చు. ఇప్పుడు కేవలం శ్రద్ధలో ఏముంది? ప్యూరిటీ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది ప్యూరిటీ, మనసుకి ప్యూరిటీ కాన్సన్ట్రేషన్ ఉంటే అనవసరంగా శాపం ఇవ్వరు, అసందర్భంగా శాపము ఇవ్వరు, వారు శాపగ్రస్తులు కాదు. మరి మనుషులకి అటువంటి ఉన్నప్పుడు మానవులైన, సామాన్య మానవులైన మన పరిస్థితి ఏమిటి అని తెలియచెప్పడమే మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. మాస్టర్ గారి ఈ గ్రంథం అందించడంలో అంతరార్థాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకు ఈ గ్రంథాన్ని మనకు అందించాలని దీనిపై దృష్టి పెట్టాలి. ఏంటి పదే గ్రంథం? ఈ గ్రంథంలో ఏదో చదువుకుంటూ వెళ్ళడం ఒక పేరాయన్నా మనం ఒక 20 నిమిషాలు చెప్పుకున్నా కూడా చాలు. ఎందుకంటే దీని 20 నిమిషాలు మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి మనది. దీన్ని పదే మననం చేసుకుంటే తప్ప మిగతా గ్రంథాల యొక్క సారాంశము మనకు అవగతం కాదు. ఒకవేళ అయినా దాన్ని నిలబెట్టుకోలేము. దానిని నిలబెట్టుకోవడానికి దేనిని? ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని. ఆ గ్రంథాలను సారాంశం మొత్తం శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ప్రేమతో కలిగి ఉండడం, ప్రగతి పదంలో ప్రయాణం సాగించడం. ఇది మీద మహాత్మ గ్రంథాలు అన్నీ ఉంది. మరి ఆ గ్రంథాలను సారాంశంతో కూడా దాన్ని ఎలా మనం మలుచుకోగలగాలి?
అని తెలియజెప్పేది ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని విశేషము. అలా మనం తెలుసుకోలేకపోతే అధోగతి పాలవుతాము. అందుకే బుద్ధుడు ఒక మాట అంటాడండి, మనసులోని క్లేశాలను తొలగించి కొన్ని మనోశుభ్రతను కూడా పాటించాలన్నాడు బుద్ధ భగవానుడు. మనం ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రాసుకుంటూ దాన్ని రాసిన దాన్ని మళ్ళా తిరిగి మనం చేసుకుంటుంటే తప్ప మన మనసుకి కళ్ళును వేయలేము, మన మనసుని నియంత్రించలేము. బుద్ధుడు ఏం చెప్పాడు, మనసులోని క్లేశాలు అంటే ఏమనుకోండి, చెడు ఆలోచనలు, చెడు భావాలు. చెడు అంటే ఏంటి? మన ప్రగతికి ఏదైతే నిరోధిస్తుందో, అడ్డు తగులుతుందో అది చెడు మన ప్రగతికి. ఆ ప్రగతిలో ఎంత ఉత్తమంగా అని కోరుకుంటాం. మన ప్రగతి అందరికన్నా ఎక్కువగా ఉండాలని అనుకుంటాం కదండి లౌకికంగా. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ధనంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పదవిలో కావచ్చు. మరి వీటికి ఏదైనా అడ్డు వస్తుంటే దాన్ని అడ్డు తిరిగించుకుంటూ వెళ్తాం కదండి. అదే బుద్ధి చేస్తున్నాను ఇక్కడ. నాకు మనసు నిలవడం లేదండి, నిలబడే కారణం ఏమిటి? దాని వెతుకు ముందు ఆ కారణం తెలుసుకో, దాన్ని తొలగించుకో. అలా కాకుండా నేను ఏం చేయలేకపోతున్నాను, ఎన్ని బాగా చేసినా ఉపయోగం లేదు, భగవంతుడు నమ్ముకున్నాకు ఎటువంటి ఫలితం గ్రహించడం లేదు. ప్రయత్నం చేయాలి కదా, చేయక నాకు సాధ్యపడదు అని అంటున్నాం. ఒక వ్యక్తి, ఒక మహాత్ముడు ఒక వాక్యం చెప్పారంటే దానివల్ల ఫలితం మన కంటికి కనిపించబోతుంది, కానీ ప్రయత్నం చేస్తే అనుభూతి మాత్రం మనం చెందగలము, పొందగలము. అనుభూతి చెందగలము, అనుభూతి పొందగలము. అందుకే ఇది సద్గురు శాస్త్రంలో చూడండి, వాళ్ళ పిల్లవాడికి వాళ్ళ అమ్మ రంగు చాట్ పీసులు ఇచ్చి గీరని చెప్పింది. చూడండి మా అమ్మకి ఇదే పని, నేను ఆనుభూతి చేస్తుంది అన్నారు. అప్పుడు బాబా ఏం చెప్పాడు కదా, అమ్మ చెప్పిందంటే దాని ఒక అర్థం ఉంటుంది, ప్రయత్నం చేసి చూడు అన్నప్పుడు ఊరికి గీతలు గీశాడు అంతే అన్ని రంగులతో. అబ్బా ఇంద్రధనుస్సు అంటున్నాడు. ఇంద్రధనుస్సు మనం చూడలేదు, ఎప్పుడో వస్తున్నది, కానీ ఇప్పుడు నా కంటికి కనబడుతుంది. మా స్కూల్లో టీచర్ చెప్పినట్టుగా ఆయన అన్నాడు కదండి, ఈరోజు సద్గురు శాస్త్రీయులు ఈ దృష్టిలో చూడాలి. దీనే కేవలం శ్రద్ధ అంటారండి. సీరియల్ చూడకూడదు, సినిమా చూడకూడదు, బయట ప్రపంచం తిరణాలకు వెళ్ళకూడదు, శిఖరాలకు వెళ్ళకూడదు అని ఎవరు చెప్పరండి. అన్ని అనుభవించు, అన్ని అనుభూతి పొందు, అందులో సూక్ష్మంగా ఉన్న జ్ఞానాన్ని గ్రహించు. ఇప్పుడు అసలు ఎంతటి జ్ఞానం మనకి ఆ సద్గురు సేవ చెప్తారు. అలాగే ఇక్కడ మాస్టర్ గారు చెప్తే బుద్ధ హృదయం ద్వారా ఇంకా యువతిగా మనం పరిశీలిస్తే అద్భుతమైన ఇంద్రధనుస్సును మనము కూడా రచించగలము అనే విషయం మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. కానీ మనోశుభ్రతను పాటించన్నాడు బుద్ధ భగవానుడు. లేకపోతే ఏమో అధోగతి పాలవుతాం. అందరి మాటలు విని కైకేయ పరిస్థితి ఏమైంది? మనసు మారింది, పెడదాను పోయింది, పెడదాను పడిపోయింది. మరి కర్ణుడు శత్రువు యొక్క మాటలు దుష్ప్రభావం దుర్యోధుడి మీద పడడంతో అతను పతనం అయిపోయాడు. అంటే ఇద్దరిద్దరి మాట మనసుని దాని గురించి సరిగ్గా ఆలోచించలేకపోవడం వల్ల. ఇది మనం గమనించాలి. ఈ మనసు నిలుగుడులో ఈ కేవలం యొక్క ప్రయోజనం ఏమిటి అని మనం మనసు ద్వారానే జయిస్తాం. వేరే దాన్ని జయించలేదు, మనసు ద్వారా జయించాలి. కానీ చాలా కష్టం అండి, అన్నిటికంటే చాలా కష్టం. కానీ కేవల శ్రద్ధ అని చెప్పాడు కదండి. మనసుకున్న కేవల శ్రద్ధ అంటే ఏమిటి? ప్యూరిటీ, కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్నది. దానితో
మనలో జరిగే మానసిక క్రియలోని ప్రాథమిక అంశాలను ప్రథమంగా గుర్తించడం ద్వారా మనసు యొక్క నిగూఢ తత్వాన్ని మనకి ఎరుకుపరిచి దాని యొక్క దుర్లభమైన కష్టమైన గతి మీద అజమాయిషి చేస్తుంది. చక్కగా వెళ్తుంది చూడండి. ఇక్కడ కేవలం శ్రద్ధ, దాని ద్వారా మనలో ప్రాథమిక అంశాలే చిన్న చిన్నగా మనకు కనిపిస్తుంటుంది. అంటే ఏంటి? చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మీకు చీడాపడం గుర్తించగలిగితే అప్పుడు దాన్ని మంచి మంచి మార్గం వచ్చి మంచి పరిధినప్పుడు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది చిన్న మొక్క కావచ్చు, అది చిన్న పిల్లవాడి విషయం కూడా కావచ్చు. అందుకని మనిషి యొక్క దిగుడు తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. రే మనసు నాకు నేను పెడదాన్ని పెట్టిస్తుంది. ఇప్పుడు ప్యూరిటీ ఉన్నప్పుడు, కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటూ రావండి. ఎందుకంటే బుద్ధుడు కేవలం అనే పదాన్ని పదే పదే వాడుతూనే ఉన్నాడు. కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే భగవద్గీత అంతా కూడా శ్రద్ధ గురించి ఎలా చెప్పాడు, బాబా శ్రద్ధ సద్గురు గురించి ఎలా చెప్పాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడేమవుతుంది? దుర్లభమైన ఈ మనస్సు మీద నీకు అజమాయిషి కలిగిస్తుంది. నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు ఈ కేవల శ్రద్ధతో ఆరంభించి నిర్దిష్టంగా కొనసాగించబడు స్మృతి సాధన మనసును స్వాధీనం చేసుకొని దాన్ని వికసింపజేసి ముక్తి పొందడానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. మెల్లగా మనతో చెప్పుకున్నామే తెలుసుకుంటూ వస్తున్నాడండి. ఇది ఏం చేస్తుంది? దీని యొక్క గొప్పతనం ఏమిటి? కేవలం గొప్పతనం ఏమిటి అంటే మెల్లగా మొదలుపెట్టి స్మృతి సాధన అంటే మనం చెప్పుకున్నాం. స్మృతి అంటే గుర్తింపు తెచ్చుకోవడం, స్మరించుకోవడము. అంటే నిరంతరం జరిగే దాని గురించి నిరంతరము గుర్తింపుతో ఎరుకుతో ఉంటూ ఆ ఎరుకుని స్మరణతో తెచ్చుకుంటూ తెచ్చుకుంటున్నప్పుడు అది సాధనగా అవుతుంది. అంటే ఇక గుర్తింపటికి దానివల్ల చెడుందా మంచిగా అని నిరంతరం గుర్తింపులో ఉంటూ దాన్ని నిరంతరం స్మరణ చేసుకుంటూ ఉన్నప్పుడు దాని సాధన అంటారు. అప్పుడు మనసు స్వాధీనం అవుతుంది. అప్పుడు మీ హృదయం వికసిస్తుంది. ముక్తి పొందడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం కాదు, పరిజ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ ముక్తి అంటే ముక్తి, మోక్షము, మధురము, సంతృప్తి, ఆనందమే. ఏ వ్యక్తి కోరుకునేది కూడా అదే. ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది కూడా ఆనందం. ఆ ఆనందాన్ని కాక నాలెడ్జ్ ఇస్తుంది. ప్యూరిటీ, కాన్సన్ట్రేషన్. అప్పుడు ఈ మానసిక అనుభూతితో కొంతమేరకైనా స్వచ్ఛమైన గుర్తింపు, అవగాహన నెలకొల్పడుతూ అది క్రమక్రమంగా మనసు యొక్క ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే మన మనసులో ప్యూరిటీ ఉంటుందో వెంటనే అది మెదడికి సంకేతం ఇస్తుంది. మెదడికి సంకేతం ద్వారా అనేక నరాల ద్వారా మన శరీరం అంతా ప్రవహిస్తుంది. ఒక దుర్ఘటన ఘటన చూసాం, మనసు చలించింది. చలిస్తేనే ఆ వైబ్రేషన్స్ మెదడికి వెళ్తుంది. మెదడికి వెళ్ళగానే శరీరం అంతా కూడా ఓడుకు వచ్చేస్తుంది, చక్కట పట్టిపోతుంది. భయం ఆందోళనతో ఉంటాం. అదే అక్కడ ఆనందకరమైన దృశ్యం కనిపించిందనుకోండి, హృదయం పులకించిందనుకోండి, ఆ హృదయం పులకల మెదడు ప్రసరిస్తుంది. అప్పుడే ఉంటుంది ఒళ్ళంతా అక్కడ ఊగిపోయి ఆనందంతో మునిగి తేలికిపోతాం. అంటే మీ మనసులో ఏర్పడే ప్రకంపన అనేది మన శరీరంతా వ్యాపిస్తుంది. కారణం ఏంటి? అతి విజ్ఞానాన్ని అన్వేషించే సాధనాన్ని పరివర్తన చెందిస్తుంది. అతి విజ్ఞానాన్ని అన్వేషించే సాధనాన్ని పరివర్తన చెందిస్తుంది.
అటు విజ్ఞానాన్ని అందించే సాధనం ఏంటి? మనసే. ఆ మనసు ప్యూరిటీ అంటే పరివర్తన కలిగిస్తుంది. అంటే స్వచ్ఛమైన పరివర్తన అంటే మార్పు, చేంజ్. ఆనందం కోసం అన్వేషించే మనసే స్వచ్ఛతని, నైశిత్యాన్ని పొందుతుంది. ఇక్కడ కొత్త కొత్త పదాలు ఉన్నాయండి. ఆ కొత్త కొత్త పదాల అర్థం కూడా మనం తెలుసుకోవడానికి, తెలియజెప్పడానికే మాస్టర్ గారు ఈ గ్రంథం అందించారండి. ఏదో బుద్ధిగా ఏదో ఒక పదాన్ని పెట్టుకుని దానే పెట్టుకుని సాధువాలు కాపాకండి. అనేకమైన కొత్త విషయాలు తెలుసుకోండి. ఆ పదవి పెట్టుకుంటే ఇది మనకు ఆనందం కలుగుతుంది అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. అందుకే ఈ గ్రంథంలో నైశిత్యాన్ని వాడుతున్నాడండి. మరి దాని అర్థం కూడా అని చెప్తాడు. మరి నైశిత్యాన్ని అన్నాడు కండి, నైశిత్యాన్ని అన్నాడు. అంటే నైశిత్యము అంటే ఏంటి మనం ఆలోచించాలి కదండి. ఇక్కడ నైశిత్యము అంటే ఏదైనా పనిని బాగా చేయడము, లేదా ఏదైనా విషయం మీద బాగా పరిశోధన నైపుణ్యం కలిగి ఉండడము, అది అర్థం. మరి సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం ప్రత్యేకతను సూచిస్తుంది. సింపుల్ గా మామూలు భాషలో ఇది ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, టాలెంట్, ప్రత్యేకతని సూచిస్తుంది. ఏది సూచిస్తుంది? నిరంతరము అన్వేషించే మనస్సు. ఇక్కడ భక్తుడు కావడం కాదండి, జ్ఞాని కాదు, ఆడి పని అన్వేషకం. నిరంతరం అన్వేషించుకుంటూ పోతున్నప్పుడు ఆ మనసు భక్తిని ప్యూరిటీని ఇస్తుంది, నైశిత్యాన్ని మనకి అందిస్తుంది. నైశి అంటే నిరీక్ష. ఈ లక్షణం ఎవరైతే ఉన్నవాడో ఒక పని చాలా సులభంగా చేస్తాడు, సమర్థవంతంగా చేస్తాడు. అంటే సులభంగా సమర్థవంతంగా ఒక పని చేయాలంటే వారి మనసు కేవల శ్రద్ధతో, డే అటెన్షన్ తో, ప్యూరిటీతో, కాన్సన్ట్రేషన్ తో ఉండగలిగినప్పుడు వాడు ఏ పని మొదలు పెడితే అది విజయమే. అందులో నైపుణ్యం కనబడుతుంది అంతే. అందరూ చేసే పని కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. బాగా చేతులు వస్తుంది. ఒకడు 50 రూపాయల వస్త్రాలు వేసాడు, 100 రూపాయల వస్త్రాలు వేసాడు, నేను దాదాపు ఒక 600 రూపాయల కిలోల వస్త్రాలు వేసాను అన్నాడు. ఏమిటి దాని కారణం? చాలా మహాత్ముడు కాబట్టి వేశాడేనా? కాదండి, కేవలం శ్రద్ధ కలిగి ఉన్నాడు అక్కడ. అందుకే మహాత్ముడు చెప్పే ప్రతి ఒక్క వాక్యంలో మనం పరిశీలించగలిగితే అందరు మహాత్ముడు చెప్పిన కాలంతో ఒకే గోల్, ఒకే దగ్గర చేరుతుంది. మనం చేస్తున్నాం శ్రద్ధ. ఆ శ్రద్ధలో నాకు ఫలితం రాలేదంటే కారణం ఏమిటి? ప్రయత్న లోపము. అంటే చూడండి, ఈ కేవల శ్రద్ధ యొక్క ప్రయోజనం కూడా వీళ్ళు చెప్పాడు కదా, అన్వేషించే మనసే స్వచ్ఛతను పొందుతుంది, నైతికాన్ని పొందుతుంది అన్నాయి. మరి ఆ నైతిత్వములో ఉన్న ప్రత్యేకత ఏముంది? ఏమొస్తుంది ప్రత్యేకత అంటే వారికి నిరంతరం సేవ చేయడం, ఎవరేం చెప్పినా వినడము, విని దాన్ని గ్రహించడము, గ్రహించిన దాన్ని గుర్తు పెట్టుకోవడము, ఆ గుర్తు పెట్టుకోవడం కానీ ఎలా చేస్తే బాగుంటుందని ప్లానింగ్ చేసుకోవడము, పొరపాటు నుండి సరిదిద్దుకోవడము, తద్వారా ప్రయోజనం కలిగించుకోవడం కాదండి, కలిగించడము. చూడండి పదం, అది నేర్చుకున్న దాన్ని ప్రయోజనాన్ని ఇక్కడ కలిగించడం. తద్వారా తత్వజ్ఞానం అనే లక్షణాలు కలిగితే మానవుడిని మహోన్నతుడిగా కీర్తి శిఖరాల మీద కూర్చోబెడతాయి.
ఇక్కడ కేవల శ్రద్ధ 5 లక్షలే. అది ఎంతటి ఉన్నత స్థితికి తీసుకుపోతుందనే విషయం చెప్తున్నారండి మాస్టర్ గారు. ఇక్కడ మళ్ళా చెప్తున్నాం, సేవ చేయడం అనే సద్బుద్ధి, ఎవరు చెప్పినా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, దాన్ని ఊహించడం, పొరపాటు ఉంటే సరిదిద్దుకోవడం, తద్వారికలకు ప్రయోజనం కలిగించడం, దాని ఫలితం జ్ఞానం తత్వంతో అతను నింపబడి ఉండడం. ఈ లక్షణాలు, ఈ 8 లక్షణాలు మానవుని మహోన్నతుడిగా, మహనీయుడిగా, మహాత్ముడిగా అత్యంత శిఖరాల మీద, జ్ఞాన శిఖరాల మీద నిలబెడుతుంది. మరి ఇది ఎవరు కోరుకోరండి? అందరూ కోరుకుంటాం. ఇది ఎవరు వద్దనుకుంటారు? ఉన్న శిఖరాల దగ్గర వెళ్ళాలని ఎవరు వద్దనుకోరు, అందరూ కావాలనుకుంటారు. మరి దాన్ని ప్రయత్నం చేయాలి కదా. ఇలాంటి స్థితితో గుర్తింపబడిన విషయాలే జ్ఞానాన్ని డెవలప్ చేస్తుంది, వృద్ధి చేస్తాయి అని బుద్ధుడు చెప్తాడండి. సూత్ర నిపాతంలో బుద్ధుడు చెప్తాడు అని రాస్తున్నాడు మాస్టర్ గారు. సూత్ర నిపాతము ఏంటి? సూత్రం ఏదో సూత్ర నిపాతం చెప్పేది పక్కన నెట్టేస్తామా? ఏంటి అసలు సూత్ర నిపాతం అంటే ఏంటి? మాస్టర్ గారు అంటే మన మాస్టర్ గారు ఆడతాము. మరి ప్రతిష్ట కదా, మీరు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే పరోక్షంగా కూడా ఆయన మనకి సమాధానం అందిస్తాడు. ఆ పరోక్షంగా అందించిన సమాధానం మనకి ఇప్పుడు ఆయన ద్వారా మనకి ఇంకా తెలియబడుతుందండి. ఇక్కడ సూత్ర నిపాతం అంటే అదొక బౌద్ధ గ్రంథం. అంటే ఈ బౌద్ధ మతంలోని సూత్రాలకు ఒక సేకరణ. అంటే వేదాంతంలో వేదంలో ఏం చెప్పారో దానికి ఎవరైనా ఉపనిషత్తులు ఉన్నట్టుగా, ఉపనిషత్తులు ఏం చెప్పారో అది పురాణాలకు వచ్చినట్టుగా, ఆ పురాణాలు ఏం చెప్పారో భగవద్గీతగా వచ్చినట్టుగా, ఆ భగవద్గీతలో ఏం చెప్పాడో మనకు తెలియదు కాబట్టి అది సాయిలాభ గ్రంథంగా వచ్చినట్టుగా. అందులో బుద్ధుని యొక్క బోధనని వివరిస్తుంది. అంటే ఆ మతాల యొక్క కీలక అంశాలన్నీ కూడా వివరిస్తుందండి. ఆ వివరణ గ్రహించాడు అశోక్ చక్రవర్తి. అందుకని ఆ బౌద్ధంలో ఉన్న శిలాశాసనం మీద ఆయన అంతటా కూడా నిర్మించాడు. ఇది మనం గమనించాలి. ఏదో సూత్ర నిపాతం అన్నట్టు సరే, మనం దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తిరిగి తెలుసుకోవడం గొప్ప ఆనందం ఉంటుందండి. దీనిని సూక్ష్మ దర్శనం ద్వారా పరిశోధనపై పరిశీలించబడి, అంటే ఇలా చేస్తే ఎలా చేస్తే సూత్ర నిపాతంలో చెప్పిన ఆ సూత్రాలని గుర్తించుకుంటూ విషయాలు చేసుకున్నప్పుడు జ్ఞాన బుద్ధి అవుతుంది. ఆ చూడబడిన దృష్టి ఉంది కదండి, దాని సూక్ష్మదర్శిని అన్నాడు. దాని ద్వారా పరిశోధనపై పరిశీలించబడే వస్తువును శుద్ధం చేసి అన్య పదార్థం నుండి వేరుపరిచి సంసిద్ధం చేసి కటకానికి క్రింద కదలకుండా ఉంచుతాము అని రాశాడు. ఏదో కొంత అర్థం కాని వాక్యాలుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు విన్నాం కనుక మనకేం చేయకపోయినా మహిమలే కదా, దేవుడు కాదు, మహిమలే మనకి. కాబట్టి ఇది కాస్త ఏందో కదా బోరుకి కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటబ్బా అని. అలాగే బుద్ధుడు మాటలు ఇచ్చాడు, కుండివాడిని కొండెక్కిచ్చాడు కాబట్టి అబ్బా గొప్పవాడండి బుద్ధుడు అని చెప్తున్నాడంటే ఆనందంగా ఉంటుంది కథలుగా. కారణం ఆంతర్యం గ్రహించమంటున్నాడు మాస్టర్ గారు. ఉన్న స్థలం ఉండబాకండి, ఒక్కొక్క స్టెప్ ఎగబాకండి. అప్పుడు మనిషి ఉన్నత శిఖరాలు అధిరోహించగలడు. ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.
అదే మాస్టర్ గారు ముఖ్యజామానికి వీళ్ళకి గారు ఒంటిగా ఉపయోగపడితే చాలు, శివవాడని తీసుకెళ్తే చాలు అని ఎందుకు ఆ పదం వాడాడు? స్వామి వివేకానంద అదే మాట అన్నాడండి. స్వామి వివేకానంద అదే మాట అన్నాడు. ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఆకలి అనే బాధ పడకుండా వరకు నేను కొన్ని జన్మలని వేస్తాను అన్నాడండి. అంతేగా అదే హరిపోవాలి కాబట్టి వాడు ఇప్పుడే ముక్తి పొందాలని కోరుకుంటా ఉంటాడు. నీకు నువ్వు ముక్తి పొందడం కాదు, నువ్వు చెప్పాను ప్రయోజనం ఇవ్వాలి అని, ప్రయోజనం కలిగించాలన్నావు. ఆ దృష్టి ఆ నెత్తునక్కడ మాస్టర్ గారు తన పుట్టకన శ్రీరామరక్ష కాదండి, ఇతరుల పుట్టకన శ్రీరామరక్ష, ఇతరుల ఆనందం పరమానందం, ఇతరుల సంతోషం ఆనందం. అదే మానవ జీవితానికి సార్థకత అండి. మనం అనుకొస్తున్నాం సూక్ష్మదర్శిని ద్వారా అన్నాడు, దాన్ని చెడుని వేసి మంచిని ఒక కటకాన్ని కిందకు కదలకుండా ఉంచుతాము అని చెప్పున్నాడు. కటకం అంటే లెన్స్, అంటే కాంతిని కేంద్రీకరించడం. ఒకసారి సైన్స్ కూడా ఏదో మాస్టర్ చెప్తున్నాడు, వస్తున్నాడండి ఇక్కడ. అంటే కుంభాకార కటకము, కటకము ఏదో పదం ఉంటాయి. అంటే కుంభాకార కటకము కాన్వెక్స్ లెన్స్, CONVEX, అంటే కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తుంది. చిన్నప్పుడు బొట్టును పెట్టుకొని ఒంటి మీద సూర్యుడి కిరణాలతో కాల్చుకున్నట్టు. ఇంకోటి కాన్కేవ్ లెన్స్ అంటారండి, CONCEVE లెన్స్. తప్పుడు సర్దిద్దుకుంటున్నామండి చెప్పడం నేను. పుటాకార కటకము అంటే కాంతి కిరణాలు విచ్ఛేదిస్తుంది, అంటే వస్తువుకు చేరుకోకుండా విస్తరిస్తాయి. అంటే ఏమిటి? దిశాలత్వం కలిగి ఉంటుంది అనుకున్నామండి మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో, మన పరిణితి మేరకు, మన బుద్ధి మేరకు. అంటే విస్తరిస్తుంది అంటే ఏమిటి? మనసు వికసిస్తుంది అని భావించుకున్నాం. కాబట్టి ఆ కటంగా మనకు వేరుపరిచిన భావాన్ని ఉంచుకో. అలానే జ్ఞాన దృష్టితో పరిశీలించదలిచిన కేవల విషయాన్ని కేవల అనుగుణంగా సిద్ధం చేస్తుందని గుర్తించు. మరి జ్ఞానాన్ని ఇది ప్యూరిఫై చేస్తుంది. ఇది కేవల శ్రద్ధ. ఎప్పుడైతే గుర్తిస్తామో విషయాన్ని నిరాధారమైన మనోభావాల నుండి పరిశుద్ధం చేస్తుంది. ఏదో ఒక మాట చెప్పేస్తాం, ఏదో సగం చెప్పేస్తాం, దానికి ఆధారం ఉండదు. కానీ ఈ కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి ఆధారం ఉంటుంది. అప్పుడేమవుతుంది? నిరాధారమైన మనోభావాల నుండి పరిశుద్ధం చేస్తుంది. జ్ఞాన దృష్టి నిశ్చలంగా ఉంటుంది. అంటే అసలు విషయాన్ని గుర్తించే స్థితిలో మన మనసు ఎక్కువ కాలం నిలుపుతుంది. ఇవన్నీ ఏం చేస్తుంది? కేవల శ్రద్ధ మనసుని నిరంతరము ఎరుకల్లో ఉంచుతుంది. ఉన్నప్పుడు వాస్తవం నిలబడుతుంది. ఇప్పుడు ఎక్కువ కాలం నిలబడుతుంది. భావాలు ఎన్ని ఉన్నాయని చూస్తున్నాం. భావాలు నీళ్ళు అనేక నీళ్ళు చూసే ఒక్కొక్క నీళ్ళు తెలుసుకుంటున్నాము. ఒక్కొక్క నీళ్ళ ద్వారా మనకి ఒక మహిమ అనుకుంటున్నాము. దాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించి ఈ కటకం కుంభార కటకం ఏదని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పుటాకార కటకం అని చెప్తున్నాం కదా, దాన్ని నేర్చి అంటే అన్ని విషయాల మీదకి వెళ్లకుండా అది మనో వికాసం కలిగింపు చేస్తుంది అని చెప్తున్నాం కదండి. అలా చేసి అనుకోండి. మరి బరాబర్ ఒక్క నేను చూసుకుందాం. ఏదో మీద ఇప్పుడు నానా చేస్తున్న కుమార్తెకి విభూతి పండించడం, లేదా అదే చెప్పుకుందాం. అక్కడ విభూతి కట్టి ఇవ్వడం, హార్ట్ ఇవ్వడం, ఆ రామైన బాబు గీత ఇవ్వడం,
వీటన్నిటి వెనుక కొంచెం కాన్సన్ట్రేట్ చూసామనుకోండి, అందులో భావం అర్థం అనుకోండి, అది పదిలంగా కదలకుండా ఉండిపోతుంది. అంటే ఏంటి, మనం భావాన్ని ఎక్కడ ప్రార్థించాలని పలుకుతాడు అది స్థిరంగా నిలుస్తుంది కదా. అలాగే చంద్రాబాయి విషయం కావచ్చు, అలాగే బలవంతాకి విషయం కావచ్చు. ఆ బలాన్ని పూర్తి చేస్తామంటే ఒక దిక్కు వచ్చి కొట్టడం వస్తాడు, వాళ్ళు వెలువడుతుంటాడు, అప్పుడు రక్షణ పడతాడు, అప్పుడు బాబా చెప్తాడు ఆ విషయం. అప్పుడు ఏమవుతుంది, ఆయన మీద మనకి అది ప్రేమ భక్తి దృఢంగా నిలబడుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ కేవలం అనేది బాగా విడమతి విశ్లేషిస్తుంది. ఆ విషయంలో గుణాలని కారణాలను తెలుపుతుంది. మనకి తెలియజెప్పడం కోసంగా ఆ శ్రద్ధ అనేది మనసు చాలా సేపు నిలవకపోతే ఈ అంశాలన్నీ గుర్తింపుకు రావు. కేవల శ్రద్ధ అదే స్థితిలో మనసు చాలా సేపు నిలవకపోతే ఈ అంశాలన్నీ మనకు గుర్తుకు రావు. అంటే కాన్సెప్ట్ గుర్తుపోతే గుర్తితేనే ఈ మనకు గుర్తొస్తుంది. అర్థమైందని భావిస్తున్నా. అంటే ఎలా అంటే ఒక వస్తువుని చూస్తాను, ఒక్కొక్కటి స్పష్టంగా గుర్తిస్తుంది. ఎప్పుడు మనం అనుకుంటున్నాం కాన్సన్ట్రేషన్ ఉండాలి, అలా ఉంటే తప్ప అందులో గుర్తింపుని వీలు కాదు. ఉదాహరణకి ఒక చిన్న పిడకలో వెన్న ఉంది. ఉన్నేం చేస్తుంది, మనసు పరిగెత్తుంది, మనసు కళ్ళు వస్తుంది. ఆ కళ్ళు ద్వారా అది పిడకని అనుకుంటాం. ముద్ద ఆ చుట్టూ ఉన్న టెంపరేచర్, వెలుగు, నెలకొకరి స్థితి చూడండి, స్టెప్ బై స్టెప్ వస్తుందండి. ముందు మనసు చూసింది, మనసు కళ్ళు పంపించింది ఇండికేషన్, కళ్ళు చూసింది ఇది పిడక, అందులో వెన్న ఉంది. వెన్న అంటేనే ఆ వెన్న ఎట్లా వచ్చింది ఇవన్నీ వచ్చేస్తుంది కదండి. అసలు స్థితి మనకి అర్థమవుతుంది కదండి. ఎట్లా అంటే ఇప్పుడు బాబా అని పేరు వినగలగానే బాబాకి చాలా మంది ఉన్నారు, మనకి ఎవరు గుర్తిస్తున్నారు, శ్రీశైలం గుర్తిస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ పదం వినగానే ఆ శబ్ద స్ఫురణ మనసు చేరి ఆ మనసు బుద్ధి చేసి ఇక్కడ మాస్టర్ అంటే మనకి ఎవరు గుర్తిస్తున్నారు, ఆచార్యకుల భరద్వాజ గారు గుర్తిస్తున్నారా లేదా. మన గుర్తించడానికి ఏమిటి, ఇక్కడ మాస్టర్ అంటే క్యూరిటీ కనపడింది, సత్యత ఏర్పడింది, ఆ పదం వెంటనే పులకరించింది, దానిలో కాన్సన్ట్రేషన్ చక్కని ఆయన గుర్తుకొచ్చినట్టుగా. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనం చూస్తున్నాం అనుకోండి, మన జీవితంలో గొప్ప సాధన అయిపోతుంది. మన ఉదయం అంతా కూడా బుద్ధుడు చెప్పిన ఆ ఎరుకలో నిరంతరం ఉదయంలో కూడా నిండిపోయి ఉంటుంది. కానీ మనిషి తన అలవాటు ప్రకారం విషయాలని నిరాధారమైన విశేషాలను పరిమితము అందులోనే ఉంటాడు, తన అలవాటు అది. కానీ మానవుడు అసామాన్య మానవుడు వీటికి విరుద్ధంగా ఉంటాడు. అప్పుడేమవుతుంది, వాడు చూసే ప్రతి ఒక్కడు నిత్య నూతనంగా కనిపిస్తుంది. మొదటిసారి చూసినట్టుగానే చూస్తాడు వాడు. నేను షిరిడికి వెళ్ళానండి, మనం ఉంది పదమట్టం. షిరిడికి వెళ్ళిన మొట్టమొదటి రోజు 1900 నాకు గుర్తుంది 1981 వెళ్ళగానే ఆ మస్తి సమాజంలో అడుగు పెట్టగానే ఊళ్ళంతా కూడా ఒక జలగరింపు, కళ్ళ పర్యంతం, గొంతులు బొంగులు పోవడం, చూస్తే నిలకడగానే అలా చూస్తే ఉండాలి అనిపించడం. అలా రెండోసారి వెళ్ళానండి, ఏమనిపించలేదు. మామూలుగా దర్శనం చేసుకొచ్చేసాను. అంటే ఏంటి, ముందున్న శ్రద్ధ కాదు, కేవల శ్రద్ధ, ఏకాగ్రత రెండోసారి కోల్పోయా, ఇప్పటికీ లేదు. అంటే ఇప్పటికీ లేదని చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ లేదు తెలుస్తూనే ఉంది, కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం,
కానీ గమ్యం చేరుకోలేకపోతున్నాం. అందుకే మొట్టమొదటి చెప్పుకోవడం ఇది చాలా దుర్లభమైనది. మనం మనసులోనే జయిస్తాము, కానీ అన్నిటికంటే దుర్లభము. కేవలం శ్రద్ధ ఓర్పుతో తప్ప దాన్ని జయించలేము అని ముందే వివరించుకున్నాం. అంటే ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయాలనే సంగతి వీళ్ళు ఇప్పుడు గుర్తించాలి. చదవడం కాదు, చెప్పడం కాదు అనేది వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ దీని మీద కేరళ మీద ఉంటాడో వారి ప్రతి ఒక్క వస్తువుని ఇప్పుడే కొత్తగా చూసినట్టుగా అనిపిస్తాడు. ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి కేవల శ్రద్ధాస్థితిలో మనసు ఎక్కువసేపు తిరిగినప్పుడు మానసిక అవగాహన అంతకంతకు విశ్లేషిస్తుందండి. అద్భుతం. ఇది మాటల్లో కూడా ఏం చెప్పలేము ఎంతగా విశ్లేషిస్తున్న సంగతి. సామాన్యంగా కలిగే ఇంద్రియానుభూతి కన్నా అధికంగా ఇస్తుంది. అంటే సామాన్య ఇంద్రియానుభూతి అంటే సుఖం, సంతోషం, వీటికి అన్నిటి మీద ఆనందాన్ని ఇస్తుంది. సుఖం కూడా బాగానే ఉంటుంది. ఎవరి ఉంటుంది, ఏం చేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, సుఖంగానే ఉంటాయి. కానీ ఈ విధానంలో అంటే కేవలం విధానంలో ఉంటే ఫ్యాన్ లేకపోయినా చెమట పట్టినా ఆనందాన్ని అనిపిస్తారు. ఆ స్థితికి పోవాలి, ఆ స్థితికి చేరుకోవాలి, మనిషిగా మారాలి. ఇది మానవ జన్మ సార్థకత. అందుకని ఈ గ్రంథాలు మనకు అందించారు మాస్టర్ గారు. ఎంతసేపు ఆ చుట్టూ ఉన్న గురువులు ఎదుర్కొంటా చిన్న బాగుంటాను ఆయన, అంతకన్నా విలువైంది ఇంకొకటి దాన్ని పొందుతాం. ఆ పొందిన మార్గం సత్సంగం అనే అమృత కాండం నేను మీకు ఇచ్చాను. ఆ అమృత కాండాన్ని ఒడిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. కాపాడుకుంటే అది ఎప్పుడు మన మనసు నిత్య నూతనంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకని ఈ గ్రంథాన్ని ఇచ్చారని చెప్తున్నాను మాస్టర్ గారు. ఇక్కడ మాస్టర్ గారి గ్రంథాన్ని ఇచ్చడానికి అంతరార్థం గ్రహించాలండి. ఇక్కడ అంటే సామాన్య ఇంద్రియానుభూతి అనుభూతి ఇస్తుంది. ఈ విధంగా మనం నిరాధారంగా మనం ఏర్పరచుకున్న నిరాధారమైన భావాలు విజ్ఞానం అనే జలను మూసివేయకుండా కేవలం శ్రద్ధలను కాపాడుతుంది. కన్క్లూజన్కి వచ్చాడు ఇప్పుడు. నిరాధారంగా మనం ఏర్పరచుకున్న మనోభావాలు, నిరాధార భావాలు విజ్ఞానం అనే ఆ జలను అంటే ఆ ఓటర్ని మూసివేయకుండా శ్రద్ధ కాపాడుతుంది. అంటే స్వచ్ఛత అధికమవుతుంది. అప్పుడు ఆధారభూతమైన అనుభవాలే మనకి అనుభూతి కలిగింపజేస్తుంది. ఎంత గొప్పగా చెప్తారండి. ఆ గొప్ప చెప్పిన దాన్ని గొప్ప అనుకొని చెరుగట్టుకోవడం కూర్చోవడం కాదండి. అందులో సారాంశాన్ని మనం ప్రయత్నం చేసుకుంటే అది ఎలా మన బుద్ధిలోకి వచ్చేదంటే గుర్తిందంటే మొట్టమొదట సేవ చేయాలనే భావన కలగడం, ఎవరు చెప్పినా వినడం, అందులో మంచిని గ్రహించడం, ముద్దు పెట్టుకోవడం, దాన్ని ఊహించడం, ఆ ఊహించి చేసుకున్న దాన్ని పొరపాటు సరిదిద్దుకోవడం, ఇతరులకు ప్రయోజనకరంగా మన జీవన విధానం కలిగి ఉండడం, జీవన ప్రయాణం సాగించడం, తత్వాల జ్ఞానాన్ని పొందడం, ఇదే మన లక్ష్యం కావాలి. ఆ లక్ష్య సిద్ధి మనకి సాయి మాస్టర్తో సాధించాలని వారి అనుగ్రహం ద్వారా బుద్ధిని యొక్క తత్వం, బుద్ధిని యొక్క సూత్రం ప్రతి ఒక్కటి కూడా మన మనసులో గ్రహించి అవగాహన చేసుకుని వ్యక్తపరచుకోవడానికి మన సాయశక్తిగా ప్రయత్నిస్తామని వారికి మాట ఇచ్చి శిరస్సు ఉంచి పాదాభివందనంతో శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, श्री सचिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय, श्री सचिदानंद सद्गुरु
बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। स्वस्ति।